రాష్ట్రంలో నీటి నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వాటర్ మేనేజ్మెంట్ అవసరాలు నిర్వహణ కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారులను సర్కార్ నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులను జారీ చేశారు. ఉమ్మడి 10 జిల్లాలకు మొత్తం 10 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. అలాగే రానున్న 2 నెలల పాటు అధికారులు ఎవ్వరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాల వారీగా తాగునీటి సమస్యలు రాకుండా ఐఏఎస్ అధికారులు నిర్వహణ బాధ్యతలను సర్కార్ అప్పగించింది. ఇద్దరు కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే కేటీఆర్ లీగల్ నోటీసులు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డికి కేటీఆర్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా చాలా మంది బయటకు రావాల్సి ఉందని, ఈ వ్యవహారంలో ఉన్న పెద్ద వ్యక్తులు ఎవరు తేలాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొంతమంది దొరికారని, విచారణ కొనసాగుతుందన్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఫోన్లను ట్యాప్ చేశారని విమర్శించారు. అందుకే సూత్రధారులు ఎవరో తేలాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారంలో విచారణను వేగవంతం చేయాలని సూచించారు. అసలు దోషులు బయటకు రావాలన్నారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి తనకు టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తారని విహెచ్ ధీమా వ్యక్తం చేశారు. తాను రాజీవ్ గాంధీతో కలిసి తిరిగారని గుర్తు చేసుకున్నారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానన్నారు. నయీం ఎన్కౌంటర్ అయ్యాక అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఏమయ్యాయని విహెచ్ ప్రశ్నించారు. నయీం లాక్కున్న పేద భూములు ఏమయ్యాయి? ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంత సీరియస్ గా దృష్టి సారించారో నయీం ఆస్తులు, డబ్బుల విషయంలోనూ అలాగే విచారణ చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపై దృష్టి సారించాలని కోరారు. ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారిస్తే పేదల దగ్గర లాక్కున్న భూములు తిరిగి వచ్చేవచ్చన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరిపాలన తన చేతుల్లో లేదని రేవంత్ రెడ్డి మాట్లాడటం చాలా చిల్లరగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. నిన్న రేవంత్ రెడ్డి తుక్కుగూడలో మీడియాతో మాట్లాడుతూ 2 లక్షల రుణమాఫీ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. మరి ముఖ్యమంత్రిగా నువ్వెందుకు? పరిపాలన అల్టిమేట్ గా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటది. తాత్కాలికంగా 2 నెలల పాటు ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎలక్షన్ కమిషన్ సమన్వయం చేస్తుంది. ఇది కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. పరిపాలన అనుభవం లేదు కదా, ఎలా నడుపుతావు అంటే రేవంత్ ఏమన్నారంటే, ముఖ్యమంత్రిగా పదవి గుంపు మేస్త్రి పదవి అని మాట్లాడినందుకు ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టే పనిలో ఉన్నారన్నారు. మరి తెలంగాణ పార్టీకి సమాధి కట్టాలని కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేస్తున్న నేతలపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చినప్పటికీ కొందరు కాంగ్రెస్ లోకి వెళ్లి పోటీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు పట్నం సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, కడియం కావ్య, రంజిత్ రెడ్డిలకు పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానమేనని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి అన్నారు. ఈ హామీలు అమలు చేశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పై అసెంబ్లీలో మేము గట్టిగా కొట్లాడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లలో గెలవాలన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతేనే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలవుతాయని చెప్పారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే లీకులు, ఫేక్ న్యూస్ అని ఎద్దేవా చేశారు. గ్యారంటీల అమలుపై గోబెల్స్ ప్రచారం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వీడిన వాళ్లు మళ్లీ కాళ్లు పట్టుకున్న వారిని పార్టీలో చేర్చుకోమని తెలిసి చెప్పారు. ప్రశ్నించే గొంతుక కోసం పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో బీఆర్ఎస్ గెలవాలన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ ద్వారా దేశాన్ని అగ్రదేశంగా తీర్చిదిద్దడమే మోడీ లక్ష్యమన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో మెజారిటీ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు బీజేపీ నేత టీకే అరుణ. దేశానికి మోడీ మరోమారు ప్రధానిగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ను 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకువచ్చిన ఘనత మోడీదని అన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ చతికిల పడిందన్నారు. రైతు రుణమాఫీ లేదు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఏమైంది, ఉచిత కరెంట్ ఏమో కానీ కరెంటే సరిగ్గా లేని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పింది. ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉన్న రాష్ట్రం కరువు అంచుల్లో ఉంది. పంట నష్టం, రైతులకు కనీస భరోసా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. నీటి ఎద్దడి సమస్య తీర్చే నాథుడే లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ బోటాబోటీ సీట్లతో అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు
ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ అన్న రేవంత్ ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అని అంటున్నారన్నారు. ప్రజల దృష్టి 6 గ్యారంటీల నుండి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందన్నారు. గొర్ల కోసం కట్టిన డబ్బులను వడ్డీలతో సహా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్ ప్రధాని అయితే 6 గ్యారంటీలు అమలు అవుతాయని అంటున్నారు. రాహుల్ వచ్చేది లేదు, 6 గ్యారంటీలు అమలు చేసేది లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై అప్పట్లో డిజైన్ చేసిన ఒరిజినల్ డిపిఆర్కి రేవంత్ రెడ్డికి ఓకే అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకి కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత తనదే అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు ఒప్పుకోనూ లేదు. దేశంలోనే కాంగ్రెస్ లేదు. ఈరోజు ఐఎన్డీఏ కూటమి కూడా ముక్కలు అయిపోయింది, చెక్కలు అయిపోయింది. ఈరోజు రాహుల్ గాంధీ పేరు చెప్పి ఓసారి 6 గ్యారంటీలు చెప్పి మోసం చేసి మళ్ళీ కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తే ఇస్తామని మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడికి వచ్చినా ముందు 6 గ్యారంటీలు మీకు ముఖ్యమంత్రి కావడానికి ఓట్లేసాం, 6 గ్యారంటీల సంగతి మీరు ఇవ్వాలా. రేపు ప్రధానమంత్రి మీ రాహుల్ గాంధీ అయ్యేది లేదు, రాహుల్ గాంధీ కాకపోతే ఇలా పథకాలు వచ్చేది లేదనేటటువంటి మాట ముఖ్యమంత్రి గారి స్పష్టం చేసింది. అంటే రాహుల్ గాంధీ కాడు, ఈ 6 స్కీములు రావు అంటే వారే ఒప్పుకున్నారు. నైతికంగా వాళ్ళు ఈ 6 గ్యారంటీలు అమలు చేయలేమని ఈ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. కాబట్టి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా, వాళ్ళు ఏదైతే మోసం చేస్తూ ఉన్నారో, రూలింగ్ పార్టీ కాబట్టి మాకు ఓటు వేస్తేనే, ఇంతకుముందు కేసీఆర్ చెప్తుండే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుండే, ఏ పథకం అమలు కావాలన్నా మాకు ఓటు వేస్తేనే అమలు అవుతుంది, మాకు ఓటు వేస్తేనే మీకు పింఛన్ ఉంటుంది, మాకు ఓటు వేస్తేనే మీకు ఇల్లు వస్తుంది, మాకు ఓటు వేస్తేనే రైతు బంధు వస్తుంది, మాకు ఓటు వేస్తేనే రైతు రుణమాఫీ అవుతుంది. ఇట్లాంటి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి 10 ఏళ్ల తర్వాత మరి ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజలు ఇంటికి పంపినరో ఓసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దాన్ని చూసి సోయి తెచ్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఈరోజు ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు, దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించేటటువంటి ఎన్నికలు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని గెలిపిస్తాం, పాలమూరు పార్లమెంటులో మరి ఇక్కడ అరుణమ్మని గెలిపిస్తామనేటటువంటి ఒక ఆలోచన. ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఈ యొక్క పాలమూరు పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతంలో అందరి యొక్క అభివృద్ధిని కాంక్షించి ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం తన సమయాన్ని వెచ్చించి ఇదివరకే తన ఎంతో ఈ జిల్లా కోసం మరి ఎన్నికల్లో రెండవసారి గెలుపొందడం అంటేనే మామూలు విషయం కాదని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తెలిపారు. అలాంటిది 3వసారి ఎన్నికల్లో గెలుపొందడం అనేది అద్భుతమని చెప్పాలన్నారు. యావత్ భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీని 3వసారి కూడా ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. మోదీ ఏది మాట్లాడినా అది ఒక సందేశం ఇస్తున్నట్లే ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచానికే భారత్ను తిరిగి విశ్వగురు స్థానంలో నిలబెట్టారని చెప్పారు. యోగాని ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ యోగా డేను ప్రపంచ వ్యాప్తంగా పాటించేలా చేసింది మోదీ అని గుర్తు చేశారు. భారతీయ సంస్కృతిని విశ్వాసాన్ని సమున్నతంగా నిలిపేవాడే నిజమైన పాలకుడు అనేది మోదీ భావన అని తెలిపారు. అలాంటి దేవాలయాలను ఎన్నో పునరుద్ధరించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావుకు 7 రోజుల కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సైతం ఫోకస్ పెట్టింది. హవాలా మార్గాల్లో భారీగా డబ్బు తరలింపు జరిగినట్లు సమాచారం ఉండడంతో దర్యాప్తు సంస్థ ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత అనే అంశంపై ఈడీ దృష్టి సారించింది. డ్యూయోలింగో ఇంగ్లీష్ టెస్ట్ తో ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుందని డ్యూయోలింగో ఇంగ్లీష్ టెస్ట్ మార్కెట్ లీడ్ తారా కపూర్ తెలిపారు. బంజారా హిల్స్ లోని తాజ్ టెక్కలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. భారతదేశంలో అత్యధికంగా డీఈటీ పరీక్ష రాసే నగరంగా హైదరాబాద్ నిలిచిందన్నారు. ఉన్నత విద్య డైనమిక్ ల్యాండ్స్కేప్ లో ప్రావీణ్యత పరీక్ష తప్పనిసరి అన్నారు. డ్యూయోలింగో ఇంగ్లీష్ టెస్ట్ ఈ విషయంలో ముందంజలో ఉందన్నారు. ఇది ఆంగ్ల భాషను మూల్యాంకనం చేయడంలో ముందుందన్నారు. అడ్వాన్స్డ్ అసైన్మెంట్ సైన్స్ హ్యూమన్ ఇన్ ది లూప్ ఏఐ మార్గదర్శకత్వంలో విద్యార్థుల ఉన్నత విద్యావకాశాల సాధనే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. డ్యూయోలింగో ఇంగ్లీష్ టెస్ట్ కు భారతదేశం అతిపెద్ద మార్కెట్ గా ఉందన్నారు. వ్యాపారం, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, ఇంజనీరింగ్ వంటి రంగాలలో గ్రాడ్యుయేట్ డిగ్రీలను అభ్యసించాలి అనుకున్న అత్యధిక సంఖ్యలో టెస్ట్ టేకర్ల భారతదేశం డీఈటీకి అతిపెద్ద మార్కెట్ గా ఉందని తెలిపారు. Yeah, so there's two parts to it. Basically, Duolingo is a company that's driven by its mission, which is to make education accessible for students across the world. The Duolingo English test is a high-stakes English proficiency test, which is used for students to get admission into higher education institutes. So, if you're thinking of studying abroad, it's a great option to use
to prove that you have English proficiency skills. But besides this, which is a test that's taken by students across the country, there's over 1,000 different places where students have taken the DET from in India, which showcases how it's become a very accessible option for students, which is one part of it. The second part of it is how we make education accessible even for refugee students. So we run a program which is called the DT and UNHCR Access Program, where we recruit students who have refugee backgrounds from across the world. India is a very large center for us where we have a strong cohort of students, and we help them through their process to get admitted into universities across the world. Some of our scholars have gotten placed into universities like Georgetown, Northwestern, and have done amazing things at their colleges. So we're going to expect to see this program continue as we move ahead. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేస్తున్న దీక్ష ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కానీ ప్రధాని మోదీ నివాసం ముందు చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ యాదవ్ అన్నారు. 2014 ఎన్నికల్లో చిన్న సన్నకారు రైతులను ఆదుకుంటామని బీజేపీ తమ మేనిఫెస్టోలో ప్రకటించి ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ అధిష్టానంలోకి వచ్చి చెప్పిన వాటిని అమలు చేస్తుందన్నారు. బండి సంజయ్ చేస్తున్న దీక్ష ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ గారు, మీరు దీక్ష చేయాల్సింది తెలంగాణ ప్రాంతం కరీంనగర్ లో కాదు, మీరు నరేంద్ర మోడీ ఇంటి ముందు ఢిల్లీలో దీక్ష చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం వారు చేస్తా ఉన్నా కానీ ఎవరు కూడా భారతీయ జనతా పార్టీని బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో విశ్వాసంలోకి తీసుకోరు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద విషయం చెప్పే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బండి సంజయ్ అయినా మహేష్ రెడ్డి అయినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తే ప్రయత్నం వారు చేస్తా ఉన్నా కానీ రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 14 పార్లమెంట్ స్థానాలు తక్కువ గెలవబోతా ఉంది. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా సియు-బియు వీవీప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ నేతృత్వంలో ఆయన ఛాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. హైదరాబాద్ జిల్లాలోని 2 పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గల పోలింగ్ కేంద్రాలకు కేటాయించాల్సిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లు మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ గురించి జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరిస్తూ ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ ప్రక్రియ మొత్తాన్ని స్క్రీన్ ద్వారా చూపించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఖరారైన జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఆయా పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ర్యాండమైజేషన్ జాబితా ఆధారంగానే జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. 15 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 3986 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఎన్నికల సంఘం ఆదేశాల అనుసారం 25% అదనంగా బ్యాలెట్ల యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను రిజర్వ్లో ఉంచడం జరుగుతుందని, 40% వీవీప్యాట్లను రిజర్వ్లో ఉంచేలా అదనంగా కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలకు తూచా తప్పకుండా పాటిస్తూ పూర్తి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ చేపడుతున్నామన్నారు. అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బియు, సియు, వీవీప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. సరే, మరి మనకు వచ్చిన ఇంటర్నల్ టార్గెట్ చూసుకుంటే 2100 కోట్లు ఉంది. నాకు అదే ఫస్ట్ అర్థం కాలేదు. బడ్జెట్లో 2000 రాసుకున్నాం, మన టార్గెట్ 2100 పెట్టుకున్నాం. ఇది 100 కోర్స్ ఎందుకు తేడా వచ్చిందో అర్థం కాదు. సో దేన్ని పట్టుకుని రివ్యూ చేయాలి? బడ్జెట్ పట్టుకుని రివ్యూ చేయాలా, లేకపోతే మనకి ఇచ్చిన టార్గెట్ పెట్టుకుని రివ్యూ చేయాలా? మరి 2100కు లెక్క ఏంటి? ఎక్కడి నుంచి వచ్చినాయి? పోయిన సంవత్సరం మనం కలెక్ట్ చేసేది 1660. మనం దాదాపు 500 కోట్లు ఎక్కువ పెట్టుకున్నాం, 450 కోట్లు ఎక్కువ పెట్టుకున్నాం. ఈ 450 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ మేమన్నీ అనలైజ్ చేసుకుని ఆర్ఈకి వచ్చేసేటప్పుడు అప్పుడు ఓటీఎస్ స్కీమ్ ఇట్ వాస్ నాట్ అండర్ కన్సిడరేషన్ కాబట్టి 1807 ఎంతో పెట్టుకుని ఎంత పెట్టాము? 1807 ఎంతో పెట్టాము రివైజ్ ఎస్టిమేట్. ఈసారి టార్గెట్ ఇచ్చేటప్పుడు కూడా వీల్ ఎన్షూర్ దాట్ కొంచెం రియలిస్టిక్ టార్గెట్ మనం పెడతాం. So that it is easier for you also to collect. Unnecessary pressure and that is why ఈసారి ఎవరిని అడగలేదు మీరు ఎందుకు 100% అచీవ్ కాలేదు, మీరు ఎందుకు 90% చేశారు. నేను ఎప్పుడు అడగలేదు. నా మెసేజెస్లో కానీ నా రివ్యూలో కానీ ఒక్కరోజు కూడా నేను అడగలేదు. అడిగాను డీసీసీ సార్ ఈ పర్సంటేజ్ అనేది వీ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్, బట్ ఈసారి when we are allocating targets కరెంట్ డిమాండ్ ఒకటి ప్లస్ అరియర్స్లో రావాల్సిన అరియర్స్ని చూసుకొని కొంచెం రియలిస్టిక్గా ఉండేలాగా ఇచ్చి గివింగ్ టార్గెట్స్. సో దట్ ఇట్స్ ఈజియర్ ఆల్సో ఫర్ యూ టు
ఫాలో అయ్యారు. సో అది కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు రియలిస్టికలీ మన దగ్గర ఉన్న డాకెట్లో ఎన్ని పీటీఐఎన్స్ యాక్చువల్గా కలెక్ట్ అవుతుంది, ఎన్ని పీటీఐఎన్స్ ఊరికే పడి ఉంది, దాన్ని తీసేస్తే దానివల్ల మనకి నష్టం లేదు అన్నది కూడా మీరు బిల్ కలెక్టర్స్ రివ్యూ చేసుకొని ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ దాని మీద దృష్టి పెట్టారు. ముస్లిం సోదరులు అత్యంత కఠిన నియమ నిబంధనలతో రంజాన్ జరుపుకోవడం అభినందనీయమని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు. వాజిద్ పాషా ఆధ్వర్యంలో అల్లాపూర్ ఎస్డీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో కలిసి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. ముస్లిం సోదరులకు బండి రమేష్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ అంటేనే త్యాగానికి ప్రతీక అని, నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేయడం రంజాన్ మాంసం గొప్పదనమని అన్నారు. ఈ విధంగా కార్యక్రమంలో బ్లీ బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, సేరి సతీష్ రెడ్డి, రేష్మా మరియు స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు హస్తనాపురం కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ తెలిపారు. డివిజన్ పరిధిలోని అలాక్ కాలనీలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ బానోత్ సుజాతకు నాయక్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు కార్పొరేటర్. రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆమె సూచించారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మహమ్మద్ హర్షద్ ఖాద్రి, మహమ్మద్ సిరజ్ సంధాన్ మరియు మమతా మల్లేష్ గౌడ్, గోపిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అద్భుతమైన అంతర్ కళాశాల సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఠాగూర్ ఆడిటోరియంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓయూ ఇంటర్ కాలేజియేట్ సాంస్కృతిక పోటీలు 2024లను ప్రారంభించింది. డీన్ స్టూడెంట్స్ అఫైర్స్ ఓయూ కార్యాలయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓయూ పరిధిలోని కళాశాలల నుండి ప్రముఖులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ బి రెడ్డి నాయక్, వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ డి సూర్య, సాంస్కృతిక కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ బి రాజేంద్ర నాయక్, విశ్వవిద్యాలయంలో విద్యార్థుల వ్యవహారాల డీన్, సాంస్కృతిక కమిటీ కన్వీనర్, యువజన సంక్షేమాధికారులు ప్రొఫెసర్ ఎం మాధవి, ప్రొఫెసర్ కె కృష్ణ చైతన్య పాల్గొన్నారు. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్లోని మార్వాడి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాన్ని అక్షర ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ భాగస్వామ్యంతో హైదరాబాద్ కూకట్పల్లిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మార్వాడి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్పి జడేజా పాల్గొన్నారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నుండి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు గ్రహించిన అత్యంత తక్కువ కాలేజీల్లో మార్వాడి యూనివర్సిటీ ఒకటని తెలియజేశారు. 480 పైచిలుకు కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూ చేయడం గర్వకారణంగా భావిస్తున్నామన్నారు. 54 దేశాలకు చెందిన అంతర్జాతీయ విద్యార్థులు, 22 రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు మార్వాడి యూనివర్సిటీలో చదువుతున్నారన్నారు. అత్యున్నతమైన నాణ్యతా ప్రమాణాలతో కూడుకుంటున్న కంప్యూటర్ ల్యాబ్స్, లైబ్రరీ, క్వాలిఫైడ్ అధ్యాపకులతో విద్యను అందిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్ భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. మార్వాడి యూనివర్సిటీని మేము సెలెక్ట్ చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే ఇంకా మరి ఏ కారణాల చేతనైనా కూడా మన ఇండియా లెవెల్లో ఒక 10 యూనివర్సిటీస్ ఉంటే అందులో మార్వాడి యూనివర్సిటీ ద బెస్ట్. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ సంవత్సరం మార్వాడి యూనివర్సిటీని మేము తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చక్కగా సద్వినియోగం చేసుకొని అతి తక్కువ బడ్జెట్లో, యాక్చువల్గా చెప్పాలంటే చెన్నైలో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటి పేరు అనవసరం, వాటికంటే రెట్టింపైనటువంటి స్టార్ రేటింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఉన్నటువంటి లైబ్రరీ కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా సద్వినియోగం చేసుకొని విద్యార్థులందరూ కూడా చక్కగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక్కడ ఈరోజు మనం మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన రీజనల్ ఆఫీసు మన కూకట్పల్లిలో, హైదరాబాద్లో మనం ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ మీకు ఏంటంటే ఇక్కడ స్టూడెంట్కి అంటే లేటెస్ట్ టెక్నాలజీస్తో పాటు ఆల్రెడీ సార్ చెప్పున్నారు యూనివర్సిటీ గురించి, బట్ దానిలో లేటెస్ట్ టెక్నాలజీసు, దాని తర్వాత స్టూడెంట్కి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్. ఏదైనా స్టూడెంట్కి ఈరోజున్న కాంపిటీషన్లో ఇంజనీరింగ్ అనేది ఏంటంటే ఇట్స్ ఓకే మంచి కోర్సు, అట్ సేమ్ టైము కాంపిటీషన్ అనేది కూడా చాలా హెవీగా ఉంది. సో దానిలో స్టూడెంట్కి మంచి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేసినందువల్ల ప్లేస్మెంట్స్ అనేది స్టూడెంట్కి ఈజీగా రావడం జరుగుతుంది. క్వాలిటీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ है. Government of Gujarat, they have given the status of Center of Excellence. Only 7 university in the state of Gujarat, they have received this status in the state of Gujarat. Marwadi University is one of them.
So no doubt about teaching learning process, no doubt about curriculum, no doubt about infrastructure, no doubt about quality teaching, and no doubt about quality faculty members also. We are ready to support to our students for training and placement activities also. यहाँ पे आप देख रहे हैं कि highest package last year offered is 34.5 lakhs to Slok Sony. Again, we want to increase this placement activities also at Marwadi University, and we have separate department for that. ये separate department, they are taking care of training. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు లాలాగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పల్లె పద్మపై బదిలీ వేటు పడింది. ఈ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ పోలీసులు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక యాక్సిడెంట్ కేసులో ఇన్స్పెక్టర్ పద్మ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి పల్లె పద్మను అరెస్ట్ చేయడం జరిగింది. యాక్సిడెంట్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైనా కూడా ఇందుకు బాధ్యుడైన వ్యక్తిపై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేయలేదు. దీంతో ఈ విషయం పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ మేరకు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఉన్నతాధికారులు ఆమెపై సీరియస్ అయ్యారు. ఈ కారణంగానే సిపి కార్యాలయానికి అటాచ్ చేశారు. కాగా లాలాగూడ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిగా చిలకలగూడ పోలీస్ స్టేషన్ డిఐ రమేష్ గౌడ్కు అప్పగించారు.